హాయ్ ఎవ్రీవన్. మొత్తానికి ఎప్పటి నుంచో అనుకుంటున్న శ్రీకాకుళం ట్రిప్పు ఇప్పుడు సక్సెస్ అయింది. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి బస్ పట్టేసుకుని విశాఖపట్నం వచ్చేసాను. విశాఖపట్నం నుంచి మళ్ళీ నాన్ స్టాప్ బస్ పట్టుకుని శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం వచ్చేసరికి వేడి ఒక రేంజ్లో ఉంది. ఆ వేడికి తట్టుకోలేక ఏదో చిన్న హోటల్లో రూమ్ తీసుకుని టకటక స్నానం చేసేసి కొంచెం ఇంత తినేసి ఇంక నేను ఇమీడియట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను అనమాట. శ్రీముఖలింగం బస్ ఎక్కేద్దామని. అక్కడ బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. నా వల్ల కాదేమో అని భయం వేసి బయటకు వచ్చి 1000 రూపాయలు పోతే పోయిందని ఒక ఆటో అన్నని పట్టుకున్నా. సో అన్న మొత్తానికి కింద పడేసి మీద పడేసి గతుకుల్లో ఏదో కష్టపడి గుడి దగ్గర తెచ్చాడు. బట్ నేను ఎప్పుడైతే గుళ్ళోకి అడుగు పెట్టానో ఇక్కడికి రావడానికి పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పీస్ఫుల్ టెంపుల్స్ విచ్ ఐ విజిటెడ్. మొత్తానికి నేను సరౌండింగ్స్ అన్నీ బాగా కవర్ చేయగలిగాను, కానీ గర్భాలయంలోకి మాత్రం మొబైల్స్ ఎలో లేదంటే నేను తీసుకెళ్ళలేదు. సో మీకు నేనైతే కవర్ చేయగలిగినవన్నీ కవర్ చేశాను. లింగాలు చూడొచ్చు మీరు కూడా. అమ్మవారి ఇక్కడ వారాహి స్వరూపంలాగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఒక చూపించబోతున్నాను. ఈ పైన లక్ష్మీ నరసింహ స్వామిని చూసైతే నాకు ఇమ్మీడియట్గా మహావతార్ నరసింహ సినిమా గుర్తుకొచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డే నేను సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాను. సైనింగ్ ఆఫ్.